వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. మా ఊరి పొలిమేర 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సత్యం రాజేష్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ టెనెంట్. వై యుగాంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మొగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 18న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సినిమా మేకింగ్ ను విడుదల చేశారు. చైతన్యరావు, సునీల్, శ్రద్ధా దాస్, మాలవిక, సతీశన్ ప్రధాన పాత్రలో సంతోష్ కంబబాటి తెరకెక్కిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ పారిజాత పర్వం. కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్ అనేది ట్యాగ్ లైన్. యాక్షన్, కిడ్నాప్, డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేందర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సినిమా ఈవెంట్స్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ప్రొడ్యూసింగ్ కాంటెంట్ లైక్ దిస్. రెగ్యులర్గా కాకుండా ఇలాంటి కాంటెంట్ కూడా బయటకు రావాలి అంటే ప్రొడ్యూసర్స్కి టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ టు కమ్ అవుట్ అండ్ డూ దట్. అంటే సేఫ్ బెట్స్ ఉంటాయి, బట్ ఐ థింక్ పీపుల్ హూ టేక్ ఛాన్సెస్ దే విల్ ట్రావెల్ ద ఎక్స్ట్రా మైల్. అండ్ సంతోష్ భాయ్, నాకు అంటే వైవా తర్వాత నాకు కొన్ని బెంచ్ మార్క్ ఫిల్మ్స్ ఉన్నాయి. కలర్ ఫోటో, కార్తికేయ 2, బేబీ ఆర్ సుందరం మాస్టర్. అలా నాకు మళ్ళీ పారిజాత పర్వం ఇట్ విల్ బీ ఇన్ దట్ లిస్ట్. ఎందుకంటే నేను పర్సనల్గా చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన ఫిల్మ్. అండ్ ఇప్పటికీ ఎన్నిసార్లు అవన్నీ కంటెంట్ అంతా చూస్తున్నా మాకే నవ్వు వస్తుంది అనమాట. సో ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ స్టెప్ విచ్ టెల్స్ దట్ వీ సక్సీడెడ్. అండ్ ఇలా సెంటిమెంటల్గా సుమ గారితో ఈవెంట్లు అవన్నీ చేయించుకుంటున్నాం కాబట్టి అది ఇంకో కాన్ఫిడెన్స్, సినిమా అంతా హిట్ అయిపోద్దని. నెక్స్ట్ ఈవెంట్ కూడా సక్సెస్ మీట్ కూడా ప్రామిస్ ఆల్రెడీ మాట్లాడేసాను మా ఇద్దరు గారితో. సక్సెస్ ఈవెంట్ కూడా మీదే. కమిషన్ పంపిస్తా. యా 20%. అలా సో ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరూ, ఇంట్లో అందరూ చక్కగా హ్యాపీగా అందరూ మమ్మీ డాడీలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ వచ్చి చూసి హ్యాపీగా నవ్వుకునే సినిమా. అండ్ ఐ థింక్ దాని గురించి వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ బికాస్ ఫన్ అండ్ లాఫ్టర్ దెర్ ఇస్ నో వే ఆఫ్ గోయింగ్ రాంగ్. అండ్ సంతోష్ మేడ్ షూర్ హీస్ స్ప్రింకిల్డ్ ఇట్ ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్ వెరీ సెన్సిబిలీ. సో హోపింగ్ విల్ గెట్ అ వెరీ గుడ్ ఓపెనింగ్ ఆన్ ఏప్రిల్ 19th. మీరు అందరూ సమ్మర్ ఉందని అవాయిడ్ చేయకండి. సాయంత్రం ఐపీఎల్ తర్వాతైనా చూడండి, ఐపీఎల్ ముందైనా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, అంటే యూజువల్గా ఏ సినిమా చేయాలన్నా ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా డైరెక్టర్ని, కాస్ట్ అండ్ క్రూని నమ్మాలి. బట్ ఇలాంటి సినిమా చేయాలంటే ఇంకా దానికి ఒక 2 స్టేజెస్ ఎక్కువ నమ్మాలి. బికాజ్ ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ డ్రామా, అంటే కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు ఒకరిని కిడ్నాప్ చేయాలనుకుని ఇంకొకరిని కిడ్నాప్ చేయడం, అది ఎవరెవరిని కిడ్నాప్ చేశారో తెలియకపోవడం, దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా. సో దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుందండి. ఆ లైన్ క్రాస్ అయిందంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ థిన్ లైనే ఉంటుంది. అంటే పీపుల్ దాన్ని ఎంజాయ్ చేస్తారా లేదంటే ఆడియన్సే కన్ఫ్యూజ్ అయిపోతారా? బికాజ్ అక్కడ ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అవ్వాలి కానీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయితే దరిద్రంగా ఉంటుంది. సో అలాంటి కథ చెయ్యాలి అంటే నాకన్నా ప్రొడ్యూసర్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి. బికాజ్ వాళ్ళు నన్ను నమ్మి, ఎందుకంటే నేను ఎలా తీస్తానో తెలీదు. సో తెలియకపోయి అలాంటి టైంలో వాళ్ళు నన్ను నమ్మి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు మూవీ చూస్ చేశాను. అండ్ ఐ థింక్ ఒక గ్లామర్ రోల్ కాకుండా, దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ గ్లామర్, కానీ ఒక పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్ ఇది. సో ఐ థింక్ I just came to know few days ago that Santosh sir actually had approached me for one role before. Naku teliyadu, and again he thought of me for this. So I'm very, very thankful, sir, for this role. And ఇది ఒక full fledged character chesanu, and కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. అదే మీరు you will see it on 19th. And about our producers, I say that money was good. కానీ no, it was a very, very smooth shoot. మేమందరం చాలా కంఫర్టబుల్గా షూట్ చేశాను బికాస్ ఆఫ్ సచ్ అమేజింగ్ ప్రొడ్యూసర్స్ దట్ వీ హ్యాడ్. అండ్ ఐ మేడ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ హర్ష త్రూ దిస్ మూవీ. హర్ష ఎమోషనల్ అవుతున్నాడు. ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఆల్మోస్ట్ నాకు 20 years నుంచి ఫ్రెండ్.
సో ఇద్దరం సియాటల్లోనే నేను ఇప్పుడు ఇండియాలో ఎక్కువ ఉంటున్నాను, కాకపోతే ఇద్దరం అక్కడే ఉండేవాళ్ళం అండి. సో మా ఇద్దరికి ప్యాషన్ ఎంత అంటే సినిమాలు చూడాలని, అంటే మేము అంటే నేను పర్టికులర్గా చిరంజీవి సినిమా చూడాలంటే వేరే ఊరు వెళ్ళి చూసేవాడినండి. సో మా ఇద్దర్ వల్ల సియాటల్లో సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఫస్ట్ సినిమా ఐ థింక్ స్టాలిన్, మైదా అంతకుముందు వేరే చేసేవాడు, బట్ స్టాలిన్ నుంచి సైనికుడి నుంచి అలా కంటిన్యూస్గా అంటే సియాటల్ని ఒక మేజర్ రిలీజ్ సెంటర్గా చేయడం వరకు మైదర్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అంటే ఆయన ప్యాషన్ గురించి చెప్తున్నాను. ఒక సినిమా రిలీజ్ చేయాలంటే ఒక 100 మైల్స్ డ్రైవ్ చేసి మరి సినిమా బాక్స్ తీసుకురావాల్సి వచ్చేది, ఒక 30-40% మనీ పోయేది. అయినా కూడా ప్రతి సినిమా రిలీజ్ చేసేవాడు. సో అంత ప్యాషన్తో ఉన్న మైదర్ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీస్తాడండి. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్ సంతోష్, చైతన్య, శ్రద్ధ, హర్ష అండ్ సునీల్. సో చైతన్య, I've seen your 30 West 21 all the episodes. So and I wish the crew all the best. Thank you. అందరూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, అందరూ పేమెంట్లు ఇస్తారు, ప్రమోషన్ చేస్తారు, బట్ దీస్ గైస్ దే హ్యావ్ బీన్ రియలీ అమేజింగ్ అండ్ స్మూత్. ఎక్కడా కూడా ఒక్కసారి కూడా పర్సనల్గా నేను అయితే త్రూ అవుట్ ది ఎంటైర్ షూట్ ఐ వాజ్ నెవర్ ఎవర్ అన్కంఫర్టబుల్. ఒక్క సిచ్యువేషన్లో కూడా ఎప్పుడు ఏది కావాలన్నా యూనో దే వర్ ఆల్వేస్ దేర్. అండ్ ఇట్స్ అన్ ఎన్సాంబుల్ కాస్ట్. మీరు చూస్తే సునీల్ అన్న, హర్ష, నేను, శ్రద్ధా దాస్, శ్రీకాంత్ అయ్యంగర్ గారు, సమీర్, ఎవ్రీ వన్ ఆఫ్ మాల్విక వాజ్ దేర్. బట్ నేనేం చెప్దాం అనుకున్నా అంటే ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ బిజీ అండి. అంటే హర్ష సూపర్ బిజీ, సునీల్ అన్న సూపర్ బిజీ, శ్రద్ధా గారు ఇస్ డూయింగ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో చేస్తున్నారు. ఆర్కే గాంధీ దర్శకత్వంలో మ్యాక్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కుండ్రశి ఉపేందర్ నిర్మించిన విభిన్న కథా చిత్రం రుద్రాక్షపురం మెకానిక్. ఫేమ్ మణిసాయి తేజ, వైడూర్య జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడుగా నాగమహేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు మీరు చూడండి. రుద్రాక్షపురం 3 కిలోమీటర్ మ్యాక్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాణమైన రుద్రాక్షపురం 3 కిలోమీటర్ ఇదే నెల 26వ తేదీ విడుదల కాబోతున్నది. అందువల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పెట్టుకున్నాం. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలరు, మళ్ళీ ఈ సినిమాలోని ఒక సాంగ్స్ కూడా మీరందరూ చూశారు. మొదటిగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ అంతా రెడీ చేసుకున్నప్పుడు మేము కూడా మీ తోడుంటాం గాంధీ చేయండి అని మన అప్పాజీ గారితో కమ్యూనికేషన్తో వండుకొని మనకు సహకరించిన మన ప్రసన్న కుమార్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఏప్రిల్ 26కు సినిమా రిలీజ్ అవబోతున్నది. దయచేసి మీరందరూ థియేటర్లో చూసి ఈ సినిమా ఏమి ప్లస్ ఆర్ మైనస్ ఏమున్నా మీరు కామెంట్స్ ద్వారా తెలపండి. నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేటప్పుడు మేము కూడా సరిదిద్దుకుంటామని చెప్తూ మీ అందరి ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటూ, మెయిన్ ఏంటంటే ఏ రంగంలో పైకి అంటే కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఎప్పుడు వదలకండి. కొత్త వాళ్ళు అప్కమింగ్ వాళ్ళకి చెప్తున్నాను, కమ్యూనికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. పెద్దోళ్ళ కాడికి వెళ్తే మనల్ని చూసుకుంటారా అనుకోవటం తీసేయండి. ఎవరికాడికి వెళ్ళినా మనకు సూచనలు సలహాలు ఇస్తారు, మంచి పాజిటివ్గా తీసుకోండి. ఈ కళ్ళమ్మ తల్లిని నమ్ముకుంటే ఎవరు కూడా చెడిపోరు, అందరూ బాగుపడతారు. సక్సెస్ అదా వెనక ముందు వస్తుంది, 100% సక్సెస్ వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా 26వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. అందరు చూసి మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ కూడా చిన్న సినిమాను బ్రతికించమని ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న సినిమా బ్రతికితేనే ఇండస్ట్రీ బ్రతుకుద్ది. పెద్ద సినిమాలు వారం తర్వాత ఎంత వచ్చినా బోనస్సే. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం నుంచి బోనస్, రెండో వారం నుంచి పర్సంటేజ్లే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఏదైనా ఎగ్జిబిటర్కి పర్సంటేజ్ అవుతుంది. ఈ సినిమా ఆడాలి అంటే మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మునిశేఖర్ సార్కి మెకానిక్ ది ట్రబుల్ షూటర్ అనే మూవీ ఆల్రెడీ మన Feb 2కి రిలీజ్ అయింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ. మన సాంగ్స్ కూడా మంచి రీచ్ అయ్యాయండి. 6 రమ్ ఆడింది ఆ మూవీలో సాంగ్స్. 10 million+ వ్యూస్ కావాల్సి అని. మా డైరెక్టర్ కూడా మంచి
రైటర్. సార్ మీరు కూడా ఫ్యూచర్లో మంచి 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 సినిమాలు తీసారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే మా నెక్స్ట్ మూవీ డైరెక్టర్ సిరాజ్ సార్కి, సార్ మనం ఖచ్చితంగా మంచి మూవీ చేద్దాం, మంచి హిట్ కొడదాం సార్. అలాగే మా గాంధీ అన్న గురించి ఒకటి చెప్పాలండి. గాంధీ అన్న చాలా చాలా హార్డ్ వర్కర్. మా గాంధీ అన్న షూట్ టైంలో చెప్పులు కూడా వేసుకోడండి, చెప్పులు కూడా వేసుకోకుండా షూట్ చేస్తాడు. అన్న నాకు తెలుసు అన్న నువ్వు ఎంత కష్టపడతావు, నీకు ఫ్యూచర్లో మంచి పెద్ద మూవీ చేస్తావు, పెద్ద హీరోస్తో వర్క్ చేస్తావు అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిఆర్ఓలుగా లీడ్ చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు లీడ్ చేస్తున్నారు. అప్పాజీ గారు, సురేష్ కొండేటి గారు, వీరబాబు గారు. వీరు ముగ్గురు నటించి జీవించేశారు. మా అప్పాజీ గారు అయితే ఒక నటనే కాదు, ఆయన పిఆర్ఓగా సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ, పత్రికాధినేతగా ఇక్కడ చూస్తే మొత్తం యాంకర్గా ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడించాలి, ఇస్ ద గ్రేట్ అప్పాజీ గారు. ఎవరిని ఎలా పిలవాలి, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్న సీనియర్ అప్పాజీ గారు. ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం నాకు. ఆయన అప్పటి నుంచి ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గ్రేట్ అప్పాజీ గారు. అందులో అంటే చెప్పుకోదగ్గ నెంబర్ 1 పిఆర్ఓలని ఇందులో నటులుగా ఇంట్రడ్యూస్ చేయడం. అంటే ఆల్రెడీ సురేష్ కొండేటి గారు హీరోగా చేశారు, ఆయనని మళ్ళీ వీరబాబు గారు నాకు న్యూగా కనిపించారు. ఒక దర్శకుడు అంటే 3 సినిమాలు ప్రజామోదం పొంది సూపర్ హిట్ అయిన తర్వాత నాకు దర్శకుడిగా కార్డు వేసుకోవడానికి నాకు అర్హత వచ్చింది అనుకుని 3 సూపర్ హిట్ల తర్వాతే నేను పేరు వేసుకుందామని అనుకున్నాను. కానీ ఎవరిని అవమానించడం కాదు. నేను ఎన్టీ రామారావు BA అంటే 3 సంవత్సరాలు నేను డిగ్రీ పాస్ అయితే నాకు BA వస్తుంది. అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే నాకు డైరెక్టర్గా కార్డు వస్తుంది అని అనుకున్నాను. మీరు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమా 90% అయిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితేనే వేసుకుందాం అనుకున్నా. సరే మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి ఈ సినిమాకి పేరు వేసుకుంటా. కానీ ఈ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని క్రాఫ్ట్లోనూ హీరోగా కానీ అన్ని క్రాఫ్ట్లు వదిలేసి నేను సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని ఆ 3వ సినిమాలో పేరు వేసుకున్నారు. అది శ్రీకృష్ణ పాండవీయం. 3 సినిమాల సూపర్ హిట్. ఆయన మన దాసనారాయణ గారికి, రాఘవేంద్ర గారికి వీళ్ళందరికంటే ముందు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆయన. మనకు హీరోగానే చూస్తాం కానీ ఆయన మెయిన్ దర్శకుడు ఆయన. ప్లస్ కేవీ రెడ్డి గారిని యాక్చువల్గా సీతారామ కళ్యాణం డైరెక్ట్ చేయమని చెప్పి కేవీ రెడ్డి గారిని అడిగితే కేవీ రెడ్డి గారు అదేంటయ్యా రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు చేయాలి, రాముడు అంటే ఎన్టీ రామారావు చేయాలి. హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటించిన హర్రర్ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. 2014లో తక్కువ బడ్జెట్ తో రూపొందిన బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. కోన ఫిలిమ్స్ కార్పొరేషన్ MVV సినిమాస్ బ్యానర్ పై కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. శివతూర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మార్చి 22న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. కాగా మూవీ మేకర్ శ్రీరామనవమి స్పెషల్ ఇంటర్వ్యూను విడుదల చేశారు. ఆ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. 50th మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది అని సినిమా అండ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, సక్సెస్ కూడా సొంతం చేసుకుంది. ఎలా అనిపిస్తుంది ది హోల్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్స్? గీతాంజలి నేను డే 1 నుంచి ప్రమోషన్స్ డే 1 ప్రమోషన్స్ నుంచి నేను స్టాండర్డ్ గా చెప్తుంది గీతాంజలి నాకు స్పెషల్ మూవీ ఫర్ మెనీ రీజన్స్ అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నా 50th మూవీ అవ్వడం అండ్ గీతాంజలి పార్ట్ 1 నాకు చాలా స్పెషల్ మూవీ. సో దాని పార్ట్ 2 నాకు 50th అవ్వడం ఇవన్నీ ఇట్స్ కంబైన్డ్ ప్యాకేజ్ లాగా అనిపించింది నాకు. ఐ హ్యాడ్ టు రియలీ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు ఈవెన్ నేను యూజువల్ గా పెద్ద రిలీజ్ టెన్షన్స్ అంత ఎక్కువగా తీసుకోను, బట్ దిస్ మూవీ జస్ట్ గాట్ టు మై హెడ్. నేను రిలీజ్ ముందర రోజు నైట్ పడుకోలేదు అండ్ నాకు ఆల్మోస్ట్ 2-3 డేస్ ముందర నుంచి ఒక చిన్న స్ట్రెస్, ఒక టెన్షన్ ఉంటూనే ఉండింది. ఇట్ హ్యాస్ టు బి ఏ హిట్ అనేది ఓవరాల్ గా అందరి టీమ్ ది అదే గోల్. అండ్ పర్టికులర్ గా నాకు ఒక 1% ఎక్స్ట్రా ఉండడానికి నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది టు డెలివర్ మై 50th యాజ్ అ హిట్ మూవీ. సో అండ్ నౌ ఇట్ పెయిడ్ మీ బ్యాక్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. మీ ప్రెషర్ మాకు ప్లెజర్ లాగా ఉండింది. ఆ సినిమా మాకు చాలా బాగా నచ్చింది. బేసిక్ గా ఒక సినిమాకి మధ్య ఒక్క హీరో లేదా 2 హీరోలు ఓకే, బట్ మీ సినిమాలో చూడండి ఎంతమంది హీరోలు. ఎక్కడ ఫస్ట్ నేను అయాన్ బాబు తోటే మాట్లాడాలనుకున్నాను కోన గారు, బికాస్ హీ స్టోల్ ద షో. అయాన్ బాబు గారు యాక్టింగ్ అనేది ఒక సముద్రం అయితే అందులో నుంచి మీరు ఒక బకెట్ కాదు, మీరు బకెట్లు తాగేసి చేసినట్టు అనిపించింది. అయాన్ బాబు గారు అసలు ఎలా హౌ మిమ్మల్ని హీరోగా మేము చూస్తుండడం అండ్ దట్టు అంజలి గారి పక్కన మీరు ఆవిడకి టిప్స్ ఇస్తూ ఉండడం
అసలు సత్యకి ఎలా అనిపించింది ఇంత బయట సెట్ లో ఆవిడ నాకు ఇచ్చిన టిప్స్, అవునా? లొకేషన్ లో సీన్ లో ఏమో నేను అసలు కనిపిస్తున్నంత ఇంత వినయంగా మాత్రం సెట్ లో ఉంటాడో లేదో నాకు తెలియదు. కోన గారు మీరే చెప్పాలి. కట్ తర్వాత ఇది కాదు, అసలు ఇది కానే కాదు. ఒరిజినల్ ఏంటి? ఆడియన్స్ ఎవరో నమ్మకండి, ఇది కాదు. ఇదిగో ఈవిడ అడుగుతుంది, చెప్పు. ఆవిడ కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు. అంత వెయిట్ ఉన్న పాత్రని అంత వెయిట్లెస్ గా ఎలాగా మీరు అంత ఎఫర్ట్లెస్లీ ఎలా పోర్ట్రే చేశారు? ఉన్నారు కదండి క్రియేషన్స్. అమ్మో! నేను చెప్తాను, ఇది నేను చాలా మంది యాక్టర్ నేను చూసింది, రైట్ ఫ్రమ్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఈవెన్ విజయశాంతి గారు కానీ, రోజా గారు కానీ, వాళ్ళు కెమెరా ముందు వచ్చిన తర్వాత ఏదో ఒక తెలియని పూనకం వస్తుంది. కరెక్ట్. మా సునీల్ భయ్య కూడా అంతే. అలాగే తను విడిగా ఉంటాడు, ఇంటర్వోట్ లో ఉంటాడు, ఎక్కువ మాట్లాడు. ఏంటి చేయగలరా లేదా ఈ సీన్ అనుకుంటాం కదా, వెళితే ఇంకా అసలు అక్కడ వెళ్ళింది కెమెరా ఆన్ అనగానే వీళ్ళందరికీ ఏదో ఒక తెలియదు. ఇప్పుడు ఇందులో ఎన్నో డైలాగ్స్ వాళ్ళు సొంతంగా వేసుకున్నవి, సీను సొంతంగా ఇచ్చాడు, సునీల్ సొంత డైలాగ్స్. అంటే అది ముందు అనుకొని నేను ఈ మాట అంటాను కాదు, ఆ ఫ్లో లో వాళ్ళ క్యారెక్టర్ లోకి వెళ్ళడమా అసలు దట్ ఈస్ సంథింగ్. నేను చాలా మంది 25 years ఆఫ్ కెరియర్ లో సత్య ఈజ్ వన్ సచ్ యాక్టర్, ఈజ్ డిఫరెంట్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. బట్ కోన గారు, బికాస్ యూఆర్ అ రైటర్, ఇంతమంది కమీడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ టైమింగ్, వాళ్ళు స్పాంటేనియస్ గా వేసే పంచులు స్క్రిప్ట్ లో ఉన్నదానికన్నా స్పాంటేనియస్ గా వచ్చేవి చాలా ఉంటాయి. అలా ఎంతమంది ఇక్కడ లిబర్టీ తీసుకొని వాళ్ళకి నచ్చిన డైలాగ్స్? చాలా మంది ఏంటంటే రెస్ట్రిక్ట్ చేస్తారు. నేను చూసాను బాలీవుడ్ లో, ఇప్పుడు చేసా కాబట్టి సీన్ పేపర్ ఏదో ఉంది అదే మాట్లాడాలి, అదే చెప్పాలి, తర్వాత ఇక్కడే నుంచోవాలి, మార్కులు. నేను ఒకసారి ఏదో సెట్ లో చూసాను చిరంజీవి గారిని, మార్క్ ఇది అది చూసాడు, ఆయన ఇస్తే అత కొట్టాడు. ఈ మార్క్ కోసం నేను పెర్ఫార్మెన్స్ చేయనా, నా మార్కు నువ్వు తీసుకుంటావా అని. నాకు మార్కులు వేసేది ఆడియన్స్, నువ్వు కాదు అన్నది. సో మార్కుల నుంచి ఎండ్ చాలా కొంతమంది ఎవరు చూసుంటారు, ఇక్కడో లైట్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇక్కడో కట్టర్, ఇన్ని గిటర్లు అంతా పెట్టి వాళ్ళు తక్కువ స్పేస్ ఇచ్చి పెర్ఫార్మెన్స్ చేయమంటారు. అలా వీళ్ళని అసలు చేయకూడదు, వదిలేయాలి, వదిలేసి క్యాప్చర్ చేసుకోవాలి. మూవీకి నీ ప్రోమో, నీ సాంగ్లు ఎంత అందంగా ఉన్నావు, సినిమాలు ఎంత అందంగా ఉన్నావు, ఎవ్రీబడి అప్రిషియేటింగ్ ఆనెస్ట్. ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు సినిమా, ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే అంజలి ఆబ్వియస్లీ షీస్ మెయిన్, సెకండ్ సునీల్ అన్న, సత్య. రివ్యూస్ కూడా వీళ్ళు ముగ్గురు గురించే రాశారు. అంటే అసలు అన్న సారీ క్షమించిన ఉద్దేశం అది కాదు. సునీల్ కమ్బ్యాక్ అంటే సునీల్ మళ్ళీ పాత సూపర్ గా చేశాడని వింటేజ్ అని అన్నారు. నన్ను ఎవరో కూడా నువ్వేమనుకోవద్దు అన్నది, మీరు అనుకుని చెప్పండి. నేను అసలు ఏం ఫీల్ నేనే చెప్తున్నాను బాబు, నన్ను బాధ ఎట్టండి, నేనేం ఫీల్ అవ్వాలంటుంటే అనుకోని అంటారంటే నాకు వచ్చిన క్యారెక్టర్ నేను చేసుకెళ్తాను అంతే. మన చేతిలో ఏం లేదు. ఓకే, నాకు అర్థమైపోయింది. మేము యాక్చువల్లీ ఒక రెస్టారెంట్ లో ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అయిపోతే భోజనం చేద్దామా అని అందరూ వెయిట్ చేస్తున్నాము. సక్సెస్ ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎవరైతే ఈ సినిమా చూడలేరో అర్జెంట్ గా వెళ్ళి హారర్ కామెడీని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటూ సీ యూ ఇన్ థియేటర్స్. టాటా, బై బై, అండ్ ఐ లవ్ యూ ఆల్ సో మచ్. సప్తగిరి, ధనరాజ్, శకలక శంకర్, అజయ్, మాలవిక, సతీషన్, స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలో బాలాచారి గురెల్ల దర్శకత్వంలో రూపొందిన సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ భవనన్ సూపర్ గుడ్ ఫిలిం సమర్పణలో ఆర్.బి. చౌదరి, వాడక అంజన్ కుమార్, వీరేంద్ర షీర్వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్ కమెడియన్స్గా ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ అందరు నాకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే నా ఫ్రెండ్సే వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా ఉండడంతో నాకు స్టార్లు ఉన్నంత ఆనందమే కలిగింది. సో థ్యాంక్ యూ సార్. సో సూపర్ గుడ్లో అంటే నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే అసలు స్టార్ ఎవరి స్టూడియోకైనా వెళ్ళారో లేదో తెలియదు, కానీ మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న నా చిన్న స్టూడియోని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్టూడియోలో కూర్చొని నాకు చాలా అద్భుతమైన ఎనర్జీని ఇచ్చారు ఆ రోజు. సో మీకు అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ సార్. బాలాచారి గారు, సో ఈరోజు నల్గొండ గద్దర్ నరసన్న
మూడు రంగుల జెండా అనే ఒక పాట రేవంత్ అన్నకు మేము చేయడంతో అందరు నరసన్న గురించి తెలిసింది. సో అందరికి నరసన్న ఫేమ్ అయ్యారు. కానీ ఈ పాట చేసినప్పటికీ అదంతా లేదు. కానీ ఆయన జడ్జిమెంట్ ఆ రోజు ఈ పాట గద్దర్తో పాడిస్తే, నల్గొండ గద్దర్తో పాడిస్తే బాగుంటుందని. సో నరసన్న నేను ఇద్దరం కలిసి ఉండే ఇద్దరం ఆల్మోస్ట్ ఒక ఆత్మ బంధువులు లాంటి వాళ్ళమైనా నా ఇష్టం కాదు సినిమా అంటే. సో దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, దానికి మార్కెట్ ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అడగడం, దానికి మంగ్లీ కూడా మంగ్లీ నా ఏ సినిమాలో నా పాట ఉన్నా కూడా అది ఏ సినిమా, అది ఏ బ్యానర్, అది హీరోలు ఎవరు ఏమీ చూడకుండా చరణ్ అర్జున్ పాట అని మా మాల్య ఫోన్ చేయగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడుతుంది. సో ఈ సినిమాలో నరసన్నని లాంచ్ చేయడం కోసం, నరసన్నని వెండితెర మీద ఆయన గొంతుని, ఆయన గర్జనని వినిపించడం కోసం మంగ్లీ కూడా మాకు సహకరించింది. మంగ్లీ కూడా ఈ పాట పాడడం, మంగ్లీ కాంబినేషన్లో పాడడం, యాదమ్మ అనే పాటకి అంటే ఆల్మోస్ట్ స్టార్స్, అంత స్టార్సే, సింగర్లు ఇద్దరు స్టార్సే ఉన్నారు. సో దానికి నటించిన వాళ్ళంతా స్టార్సే ఉన్నారు. సూపర్ గుడ్ ఫిలిం. అందరూ యాదమ్మ పాటని ఒక భక్తి, అందరు ఇంకా యాదమ్మ మాయలో మునిగిపోతారని నాకు మనస్ఫూర్తిగా ఎందుకో బలంగా అనిపిస్తూ ఉంది. రేపటి నుంచి యాదమ్మ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఎప్పుడు నరసన్న గురించి నేను ఎప్పుడు చెప్పేవాడిని, మీరు పాత వీడియోలు ఏమన్నా వెతికి చూడండి, 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ క్రితం కూడా. అన్న నీది నార్మల్గా చిన్న చితక వాయిస్ కాదే, శంకర్ మహాదేవన్ లాగానో, సుఖ్వీందర్ సింగ్ లాగానో, కైలాష్ ఖేర్ లాగానో ఒక స్థాయిలో ఉండే వాయిస్ అన్న. ఎప్పుడు అన్న డౌన్ అయినప్పుడల్లా నేను చెప్పేది, అన్న నీకు ఒక రోజు వస్తుంది తప్పకుండా, నీ గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ అంటపడతారన్న అని చెప్పాను. సో అది ఈరోజు 3 రంగుల జెండా, అక్కడ జగనన్న జెండా, వీటి తర్వాత అస్సలైన యాదమ్మ. ఇప్పుడు యాదమ్మ తర్వాత వేరే కథ ఉంటుంది నీది. సో ఆ నల్గొండ గద్దర్ అనే పేరుని, గద్దరన్న పోయిన తర్వాత ఇప్పటిదాకా నువ్వు బయట ప్రైవేట్ సాంగ్లతో ఉన్నావేమో, ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి వచ్చినావు కదా. సో ఇప్పుడు చూడు సినిమా ఆశీర్వాదం ఎలా ఉంటుందో. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నరసన్న విజయం కాదు, ఇది నా విజయం. నరసన్న గాయకుడిగా గొప్పవాడు కావడం కూడా. ఎన్నిసార్లు అడిగినా ఓపికతోని సమాధానం చెప్తుండే. అదేందో చిన్న ఆర్టిస్ట్కి కూడా కథ చెప్పడానికి ట్రై చేస్తాడు. ఎంత ఓపిక సార్ మీకు నిజంగా. అంటే అంత పెద్ద ఆయన ఉండే ఒక రజనీకాంత్ లాగానే అనుకుంటా నేను. ఎప్పుడు వయసుతో సంబంధం లేదు సినిమాల్లో, ఏ వయసులో అయినా బ్రేక్ రావచ్చు. అందుకే ఆర్టిస్ట్ గొప్ప వరం. ఎవడు వెలివేసినా, ఏం చేసినా, సమాజం చీదరించుకున్నా, కానీ ఒక సినిమా అనేది నిజంగా ప్రతి ఓడికి ఆశ్రయం ఇస్తుంది. అది చాలా గొప్ప విషయం. బయట ఏనన్నా పెద్ద వీళ్ళు లంగరా అన్న కూడా మళ్ళీ సినిమాల్లో కనిపిస్తాడు. పెద్ద తిరిగిపోతురా అన్న సినిమాల్లో చూస్తారు. వాడికి పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. అంత పెద్ద ఆశ్రయం ఇచ్చేది సినిమా. సినిమాల్లో అన్ని రకాల క్యారెక్టర్లు చేయొచ్చు. అందుకే సినిమా మాకు ఇలా ఫుడ్ పెడుతుంది. టీవీ నుంచి వచ్చినా కూడా సినిమానే ఆశయం లెక్కుండే. అసొంటిది ఈ సినిమా హిట్ తర్వాత సంగతి. కానీ మేము కలిసి చేసిన ఆ మెమరీస్ ఉన్నాయి కదా, అవి ఎప్పటికీ మరవలేమన్నమాట. కో డైరెక్టర్ వస్తుండే, మేము ఏంటంటే బాడీ లాంగ్వేజ్లు అబ్జర్వ్ చేస్తాం. సత్య గారు ఇప్పుడు మీకు లేదంటే మీకు డైలాగ్ శంకర్ గారికి ఉంది. ఇప్పుడు ఒక చేతిలో పెన్ను పట్టుకొని కళ్ళల్లో ఒడిస్తేటే చెప్తాడు, మీకు లేదు సార్ ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే, సార్ మీరు పెన్ను చూసుకోండి సార్ కళ్ళు పోతాయి. కళ్ళతోని చాలా పని ఉంది ఈ సినిమాలో. మాకు తాళ్ళు కట్టేసి పెట్టిండ్రు కానీ ఈ కళ్ళే చెప్తాయి ఈ సినిమాలో ఏమేమి చేస్తాయి అనేది. నిజంగా ఒట్టిగా బిత్తిరోన్లాగా ఎంటర్ అయినా కానీ చాలా అద్భుతంగా నా క్యారెక్టర్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఇలా చూడడానికి బిత్తిరి సత్తే కానీ స్క్రీన్ మీద వేరేలాగా చూపించారు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మేము మా మైండ్లో పెట్టుకొని, మేము ఇంతప్పటి నుంచి గురుగారు 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి సినిమా పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి. ఆ బ్యానర్లు అలా గుర్తుండిపోతాయి అనమాట. ఇందాక అన్నట్టుగా ఆ మేఘాలు, ఆ పక్షులు వెళ్ళడం, స్టార్టింగ్ స్క్రీన్ మీద అది ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ మేము. ఎన్ని సినిమాలు, రాజశేఖర్ గారి సినిమాలు, వెంకటేష్ బాబు గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, నువ్వు వస్తావని, రాజా, ఇలా ఎన్ని మేము 7th 8th 9th 10th క్లాస్ టైంలో ఇవన్నీ మేము చూసినాయి శ్రీకాకుళంలో. సో సరస్వతమాలు, రామలక్ష్మణ్ థియేటర్స్, సూర్యమాలు, దీపామాలు, ఇవన్నీ ఎక్కువ స్కూల్ కంటే థియేటర్ దగ్గర ఉండేవాళ్ళం మేము. ఇలాంటి నటులతో ఇలాంటి డైరెక్టర్ని పెట్టి భవనము అనే ఒక వండర్ ఇచ్చాను చూడండి నేను. దట్ ఈజ్ సూపర్ గుడ్ సార్. మీరు గర్వంగా తలెత్తుకునే రోజు ఈ సినిమాతో మీకు వచ్చింది సార్. డెఫినెట్గా వెరీ సూన్, విత్ ఇన్ మంత్స్ నువ్వు బిగ్ స్లాట్లోకి వెళ్ళబోతున్నావు. మంచి మూవీస్తో మరిన్ని సినిమాలు మిమ్మల్ని అలరించబోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సూపర్ హిట్ సంస్థ వస్తున్నటువంటి ఈ భవనం అనే సినిమా ఒక మంచి విజయాన్ని అందుకొని మా అందరికీ ఒక తీపి గుర్తుగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బి చౌదరి గారికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం భక్త కన్నప్ప.
ఆవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో టాలీవుడ్, మాలీవుడ్ స్టార్స్ నటిస్తుండగా మరో బాలీవుడ్ స్టార్ ఈ మూవీలో జాయిన్ అయ్యారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప ఆవా ఎంటర్టైన్మెంట్ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్తో కన్నప్ప సినిమా రాబోతుంది. ఇప్పటికే న్యూజిలాండ్లోని అందమైన ప్రదేశాల్లో 2 భారీ షెడ్యూళ్లను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఆల్రెడీ ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు అక్షయ్ కుమార్కు మోహన్ బాబు, విష్ణు మంచు గ్రాండ్గా స్వాగతాన్ని పలికారు. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ మీద సీన్లను చిత్రీకరించనున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోటా ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలు. కన్నప్ప సినిమాను పాన్ ఇండియాగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. కన్నప్ప కథను అందరికీ తెలియపరిచే విధంగా కామిక్ బుక్ని కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి స్పందన వచ్చింది. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ లో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema